లంబాడీల వలె లాబియింగ్ చేయటంలో ఆదివాసీలు విఫలమయ్యారని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొచ్చు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదివాసుల ధర్మయుద్ధం సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తన జాతి వైపే ఉంటానని తెలిపారు. లంబాడా వర్సెస్ ఆదివాసీ పంచాయతీ తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే ధర్మయుద్ధం చేస్తామని అన్నారు. అయితే ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఇదే సభలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి విమర్శించారు. వలసవాదులు కొమరం భీంగడ్డ మీద పోటీ చేయడంతో పాటు ఆదివాసీ బిడ్డపై కోర్టుకెళ్లారని అన్నారు. ఆదివాసులందరూ కూడా ఒకటి కావాలి. సామ్రాక్ ఎక్కడ అయినా, రేఖా నాయక్ ఎక్కడ ఆమె చెప్పండి. ఎవరైతే ఓడిపోయిన ఆయన ఎవరు? ఆయన వలసవాది. ఆయన ఊరా? మన ఉమ్మడి జిల్లానా? ఎవరైనా ఎవరు? కొమరం భీం పుట్టిన గడ్డ, చనిపోయిన గడ్డ కాడ ఇవాళ ఆదివాసి బిడ్డ మీద వాళ్ళు హైకోర్టు కేసిండ్రు, సుప్రీం కోర్టు కేసిండ్రు. ఏం గెలిచింది? నిజాయితీ, ధర్మం, న్యాయం గెలిచింది. ఆదివాసి బిడ్డలంటే ఏంటిదో మనం చూపెట్టాలి. ఖచ్చితంగా సుప్రీం కోర్టులో చూపెడదాం. ఈ రోజు ఆదివాసులు ఎక్కడ కూడా విధ్వంసము ఇంకేదో చేయాలనే ఆలోచన ఉండదు. కానీ ప్రభుత్వాల తరపు నుంచి ఏవైతే కొన్ని అయ్యేటుండేవో ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలి. డెవలప్మెంట్, అభివృద్ధి ఇది కామన్ గా జరుగుతుంటది. కానీ అసలైన ఎజెండా ఏదంతో ఆ ఎజెండా విషయంలో మనం ఏ రకంగా వెళ్ళాలో ఒక్కసారి మేధావులందరూ కూడా కూర్చొని మాట్లాడాలి. కాబట్టి సోదరులారా, ప్రతి విషయంలో తోడు నీడగా ఈ రోజు ఉన్నట్టు ఎమ్మెల్యే అందరం కూడా మీకు తోడుగా ఉంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ యొక్క ఉద్యమం విషయంలో మనం ఇక్కడే కాదు ఢిల్లీ వరకు తీసుకెళ్తాం అనుకున్నాం. కొంతమంది అయితే తీసినామని మాట్లాడడం, అనేక విషయాలు మనం మాట్లాడినాం. కానీ ఎందుకు పరిష్కార మార్గాలు దొరకలేదు, ఎందుకైతే లేదో మనం